హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి గులాబ్ జామ్ సాఫ్ట్గా జ్యూసీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. నేను కొలత వైజ్ నేను ఎలా చేస్తానో మీకు అలా షేర్ చేసుకుంటాను. నేను ఎంటీఆర్ రెడీ టు మిక్స్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. దాన్ని వచ్చేసి మనం ఇప్పుడు కొలుచుకోవాలి. నేను తీసుకున్నదైతే మీకు చూపిస్తున్న కప్తో 2 కప్పులు అయింది. ఆ 2 కప్పుల పిండిని మంచిగా ప్లేట్లో వేసుకుని వేళ్ళతో చూపిస్తున్నట్టుగా మనం దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట. గడ్డలేమీ లేకుండా మెత్తగా దాన్ని చిదుముకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి కాచి చల్లార్చిన పాలైనా లేకపోతే పచ్చి పాలైనా ఏసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలేస్తున్నాను. ఇలా ఏయడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయి. క్రాక్స్ అనేయి పడవుమాట. చూపిస్తున్న విధంగా ప్రెషర్ ఏమీ లేకుండా జస్ట్ వేళ్ళతో పాటే ఆ పాలు వేసుకుంటూ సరిపడా పాలు మధ్య మధ్యలో ఏసుకుంటూ గుల్లగుల్లగా మంచిగా మనం ఆ పిండిననేది కలుపుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీకు చూపిస్తున్నట్టుగా అలా పాలను వేసుకొని మంచిగా నేను కలుపుకుంటున్నాను. దీంట్లోకొచ్చేసి ఇలా కలుపుకునే దాంట్లో కొంచెం నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్న విధంగా పిండిని ఇలా అన్నప్పుడు మధ్యలో గనక ఎయిర్ గ్యాప్స్ వస్తే గనక అది పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు గులాబ్ జామ్‌కి. కొంతసేపు మనం 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఈలోపు మనం గులాబ్ జామ్‌లోకి సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ బాండీ పట్టి మనం ఏ కొలతతో అయితే పిండి తీసుకున్నామో గులాబ్ జామ్ పిండి దాంతోని 2 కప్పులు షుగరు, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని సిమ్‌లో పెట్టుకొని మంచిగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలోపు మనం చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు యాలకుల పొడి ఏసుకోవాలి. మంచి స్మెల్ రావడానికి కలరు, స్ట్రక్చర్ అన్నీ సూపర్‌గా ఉంటుంది. ఇలా చేస్తే చాలా బావుంటుంది. మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి. దీనికోసం పాకమేమి రావక్కర్లేదు. జస్ట్ అది ఆ సిరప్ అనేది కొంచెం జిగురుగా అయ్యేంత వరకు ఉంటే సరిపోద్ది. అలా చూపిస్తున్న విధంగా కొంచెం స్టిక్కీగా అవితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఏసుకోవాలి. ఇలా ఏసుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడదు. స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఈలోపు మనం ముందుగా కలుపుకున్న గులాబ్ జాముల పిండిని ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో ప్రెస్ చేసుకుంటూ అది ఉండలు చేసుకునేలాగా మనం ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్‌లా తీసుకొని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా మనం బాల్స్‌లో తీసుకొని పక్కనుంచుకొని ఆ బాల్స్ అనేవి రౌండ్‌గా చేసుకోవాలి. నాకైతే అక్కడ మా వారు కూడా హెల్ప్ చేశారు. మీరు చూడండి ఏ పని చేసుకున్నా తను ఇంట్లో ఉంటే ఆ రోజు నాకు హెల్ప్ చేస్తారన్నమాట. అలా నేను గులాబ్ జాములు చేసేసాను. చాలా చాలా యమ్మీ ఉంటుంది. అలా మొత్తం అన్నీ పూర్తయిపోయిన తర్వాత నేను ఈలోపు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా! మీకొక టిప్ చెప్తానిక్కడ. ఏంటి అంటే గనక మనం గులాబ్ జామ్ చేసినప్పుడు క్రాక్స్ అనేవి వస్తే గనక మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలని కొంచెం వేసుకొని దాన్ని ఇలా బాల్‌లా చేసుకుంటే క్రాక్స్ అనేవి ఉండవుమాట. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అలా బాల్స్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా నేను బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ అంటించి వేరొక బాండీ పెట్టుకున్న తర్వాత ఆ బాండీ హీట్ అయ్యాక ఆయిల్‌ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నేసుకొని ఆయిల్ అనేది మనం సిమ్‌లో పెట్టుకోవాలి. అలా అని సిమ్‌లో పెట్టుకోకూడదు. మరీ హైలో పెట్టుకోకూడదు. మీడియంగా పెట్టుకొని ఆ బాల్స్ అనేవి ఒక్కొక్కటి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎమ్మటనే గరిటె పెట్టకూడదు. ఏసిన ఒక 2 మినిట్స్‌కి గరిటె పెట్టి నేను చూపిస్తున్న విధంగా మనం బోండాలు వేసినప్పుడు కలుపుతాం చూడండి. అలా తిప్పుకుంటే ఈవెన్‌గా మొత్తం ఉండనేది మొత్తం కరెక్ట్‌గా పైన లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. మంచిగా మనకి రెడ్డిష్ కలర్‌లోకొచ్చిన తర్వాత మనం దీన్ని తీసుకొని ఆల్రెడీ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉంటది. ఇవేమో హీట్‌గా ఉంటాయి. అప్పుడు మనం ఇవిలేసుకోవాలి. 2 హీట్‌గా అనేది ఉండకూడదు. ఏదో ఒకటి కొంచెం కూల్‌గా ఉంటే అప్పుడు బావుంటుందన్నమాట. అలా నేను దీన్ని 3 ఆయిల్ కింద ఫ్రై చేసుకొని వేశాను. అలా మొత్తం అన్నీ సిరప్‌లో వేసుకొని సిరప్‌ని బాగా పట్టించాలన్నమాట. ఆ సిరప్ బాగా పట్టుకోవాలంటే గనక మనం ఫ్రై చేసుకున్నయి కొంతసేపు అలా ఉంచేయాలి. నేను ఇగో ఈ సిరప్‌లో వేసిన ప్రతీది కూడా ఒకసారి మళ్ళీ స్పూన్‌తో తిప్పుకొని దీనిపైన ఒక లిడ్ పెట్టుకొని కొంతసేపు అనేది నేను అలా ఉంచాను. తర్వాత చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే గనక ప్రతి దానికి జ్యూస్ పట్టుకొని చాలా యమ్మీగా తయారైందన్నమాట. సూపర్ ఉంటుంది. ఒకసారి నా స్టైల్‌లో చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. నా ఛానల్ గనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ యమ్మీ ఉంటుంది. నేను మా తమ్ముడు బర్త్‌డే స్పెషల్ కోసం చేశానన్నమాట. మీరు చేసి నా స్టైల్‌లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే మనం గార్నిష్‌గా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.